కాదండి, ఇప్పుడు 11 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన వచ్చారు, మాట్లాడలేడు, ప్రతిపక్షం లేదు, నో ఆన్సర్. ఏం మాట్లాడతాను? వచ్చి మాట్లాడగలవా? ఇది నేను ఫలానా చేశాను కరెక్ట్గా చెప్పగలవా? చెప్పే చౌతర్యం లేదు, ఆలోచన విధానం లేదు, అంత క్రిమినల్ మైండ్. నోరు జారేసి కూడా తిరిగి తీసుకోవాలి, నోరు జారి పడిపోదు. అవును, కాళ్ళు జారి పోస్టులు పెట్టడం, తల్లిని పోస్టులు పెట్టడం, చెల్లిని పోస్టులు పెట్టడం. అసలు కొడుకువేనా? సిగ్గుందా నీకు? అలా పోస్టులు పెట్టినప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని ఖండించాలి, పెట్టకూడదుగా. అదే నీ ఆడపిల్లని పెడితే ఊరుకుంటావా? నా ఆడపిల్ల పెడితే నేను ఊరుకుంటానా? కాలు చేయి పడిపోయి లాయకపోయి కొడతాడు. అది జెండా నారేజ్ జగన్మోహన్ రెడ్డికి చెప్పేది కొట్టాలా. అది మనిషి కాదు, సైకో రౌడీ. ఆ రౌడీ కాబట్టి ఆ రౌడీ పనులు చేశాడు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయమంది. చేతకానప్పుడు రాజీనామాలు చేయమంది. శాసన మండలి అంటే, అసెంబ్లీ అంటే ఎవరని తెలుసా? ఏం మాట్లాడుతున్నారు శాసన మండలి వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? ముషేష్ గుప్తా మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడగలిగారు వీళ్ళు? మాట్లాడా? వీడు నత్తిగాడు, వీడు ఆడి గురించి తెలియదా నాకు? ఆడు పెద్ద ఇది 6 నెలలు తిరిగితే ఆడు రాజకీయ సన్యాసం చేసేస్తాడు ఆడు. అంతే. ఏముంది అడిగి అమరావతి శ్మశానం అన్నాడు. అదే అమరావతికి వెళ్ళి చూడమనండి. ఇప్పుడు కాలేజీకి కానీ స్కూల్కి కానీ మనం వెళ్తే మనం పాస్ అవ్వాలంటే పూర్తిగా హాజరు అనేది ఉండాలి. హాజరు లేకపోతే మనల్ని ఫెయిల్ చేసేస్తారు. అవునా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా మనం కట్టే పన్నుల ద్వారా వాళ్ళు నెల జీతాలు తీసుకోవడం అవసరమా అనవసరమా? నాకైతే వెళ్ళట్లేదు కనుక అనవసరమే. వెళ్తే తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు, నీకు ₹2 రావాలి. మరి ఏమి వెళ్ళకుండా కూర్చొని నా జీతం నాకు వస్తుందిలే అని అనుకుంటే ఎలాగా? సంవత్సరానికి 1,50,00,000 ఒక ఎమ్మెల్యేకి జీతం చొప్పున. అదే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 8 మంది 11 మంది లేరు అంటే వాళ్ళకైనా జీతాలు ఇవ్వాలి, ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి. నువ్వు ఏ టైంలో వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఫ్రీ ఉంటుంది, ట్రైన్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళ సీట్లు వేరేగా ఉంటాయి, కేటాయించి ఇవన్నీ. అలాంటప్పుడు మరి వాళ్ళు వెళ్ళి కాస్త కోస్తా అసెంబ్లీ మాట్లాడబోని కూర్చొని ఆ వచ్చిన జీతం ఏదో వస్తుందిరా అని మేము వెళ్తున్నాం, కనబడుతున్నాం, టీవీలో చూపెడతారుగా, ట్రోలింగ్లోని. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, ప్రతిపక్ష హోదా ఉందిగా. మరి ఈయన ముఖ్యమంత్రిని చేశాడు కదా, ప్రతిపక్ష హోదాలు కూడా రాలా. మరి ఎలాగో అడుగుతాడు మరి ప్రతిపక్ష హోదా? ఇంకా ప్రతిపక్ష హోదా వచ్చింది. ఏది చంద్రబాబు గారికి ఓడిపోయినా అవి కూడా లేదుగా. అది ఈయనకేమో హైకోర్టులో వేసాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ఉన్న 8 సీట్లకి ఎవడ ప్రతిపక్షం వస్తాడు అనకూడదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కలిసి ఉంది కనుక ఇస్తే ఎవరికి? పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. 21కి 21 ఉన్నాయి, ఎంపీలు ఉన్నారు కనుక ప్రతిపక్షం ఆయన అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, మరి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వెళ్ళాలంటారా వద్దంటారా? దీనికి మీరేం చెప్తారు? వెళ్ళాలండి, వెళ్తేనే బాగుంటుందండి. వెళ్తానండి, మా బిడ్డలు అందరూ బాగుంటారండి. ఆయన వెళ్తే బాగుంటుంది. ఇది అమ్మఒడి అన్నీ మనకి అన్నీ పెట్టారు ఏంటి. మీ పనులు లేకపోయినా బేట లేకపోయినా నెలకు వచ్చి డబ్బులు వచ్చాయి, పిల్లల సంవత్సరానికి వచ్చి పిల్లలు పడి అయ్యో అప్పులు ఇచ్చి తీసుకుని బతుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటారా వద్దంటారా? వెళ్ళాలి. వెళ్ళాలా? వెళ్ళాలి. మరి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళలేదంటే మనం ఏం చేస్తాం సార్? అది చాలా తప్పు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనల్ని అన్నీ ఓటేశారు, సీట్లు ఎక్కువ రావని తక్కువ రావని సెకండరీ. కాకపోతే ఇప్పుడు నాకు సపోజ్ నాకే ఓటేశారు, ఎమ్మెల్యే సీటు వచ్చింది, నాకు గెలిచాను. నా వాయిస్ అనేది అసెంబ్లీలో వినిపించాలి నేను. వాళ్ళు ఎంతమంది అయినా ఉన్నాయి. ఇది బీజేపీ కూడా ఏముంది, స్టార్టింగ్ 2 కానించి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అంచెలంచెలుగా ఎదిగారు. అలాగే నేను రాను నేను మారం చేస్తే అది మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నా. అది అంటే ఆయన రాకపోయినా ఎమ్మెల్యేలు పంపించినా కొంచెం సభ అనేది నిండుగా ఉంటుంది కదా. ఆయన రాకపోయినా ఎమ్మెల్యేలు పంపించినా
సభ నిండుగా ఉంటుంది, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఈ సబ్జెక్టు మీద మాట్లాడండి, కొంచెం ప్రజలకి అన్యాయం జరుగుతుంది, సంక్షేమ పథకాలు అందట్లేదు, మాట్లాడండి. మాట్లాడితే అవతల అధికార పక్షం ఏం చెప్పిద్ది అనేది చూడాలి. అది ప్రస్తుతం అంటే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి హాజరవ్వకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళు నెల నెల జీతాలు పొందడం ఎంతవరకు సమంజసం అంటారు? అది సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు దానికి ఏదో బయలా ఉందా అంటున్నారు. మరి అది 6 నెలలు 9 నెలలు సంవత్సరం అటెండెన్స్ అవ్వకపోతే అది ఎమ్మెల్యే దీన్ని రద్దు చేస్తామని చెప్పి నేను వార్తల్లో ఆలకించాను. రద్దు చేస్తే మళ్ళీ బై ఎలక్షన్లు పెడతారు, వచ్చిన 11 కూడా రావు. చెప్పండి, ప్రజలు బాగుండాలంటే ఎటువంటి సంక్షేమాలు చేయాలో ఆయనకు బాగా తెలుసు. ప్రజలు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. లేదు రాష్ట్రం బాగుపడాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, పబ్లిక్ ప్రజలకి స్టూడెంట్స్కి అందకాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఆయన పాయింట్ ఆఫ్ కరెక్టే కదా. ఇప్పుడు ఎవరు డబ్బులు వద్దంటాడు, అర్థమైందండి. ఇప్పుడు సంక్షేమాలు చేశారనుకోండి 40% బాగుపడతారు ఏంటి, కానీ 60% ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడతారు కదా. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేశారు గతంలో. మీరు బ్యాంకుకి డైలీ వెళ్లకుండా సెలవు పెట్టేసి నెల జీతం అప్పలంగా మీ అకౌంట్లో పడిపోతే మీ ఫీలింగ్ ఏంటి? తప్పు కదా అది. బ్యాంక్ ఒప్పుకుంటుందా? తప్పు కదా అది. బ్యాంక్ ఒప్పుకుంటుందా? తప్పు కదా అది. ఒప్పుకుంటుందా లేదా? ఒప్పుకోదు కదా. ఒప్పుకోదు కదా. అలాగే ప్రజలు ఎవరైతే ఓట్లేసారో, ఎమ్మెల్యేగా గెలిపించారో ఆ వ్యక్తి అసెంబ్లీకి వెళ్లకుండా నేను బయటే ఉంటాను, బయట ఉండి ప్రశ్నిస్తాను అని అంటూ నెలకి 2,50,000 జీతం ప్రజల సొమ్ముని అతను అప్పలంగా పొందడం అనేది ఎంతవరకు భావ్యం అంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళకి. అందువల్ల అది వాళ్ళ ఇష్టమే. అది అలా చేయకూడదు అంటే వీళ్ళ ఇష్టం. వీళ్ళు ఏం చేయాలో వీళ్ళు చేయాలి, కానీ అది మాత్రం ఆయన ఇష్టమే. ఎందుకంటే వాళ్ళ ఇష్టం కాదు, వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు మీకేం చేతనే చేయండి, అంతే. అంటే ఇప్పుడు స్టూడెంట్కి కూడా హాజరు పట్టికలో హాజరు పర్సంటేజ్ని బట్టి పాస్ చేయాలా లేదా అనేది ఒక రూల్ ఉంటుంది. అలాగా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం అనేది ఎంతవరకు భావ్యం అనేది నా ప్రధానమైన ప్రశ్న. దీనికి మీరేం చెప్తారు? అది వాళ్ళ ఇష్టమే. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇష్టమే. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా రోడ్డు బాటను బట్టి ప్రజల యొక్క దీని మీద ఊరేగింపులు పాదయాత్ర చేసి గవర్నమెంట్ సంపాదించాడు కదా. అందువలన ఏం చేయలేదు, వాళ్ళకి ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. అదేంటి మళ్ళీ అలా తిరుగుతాడంటారా? అంతే, తిరగచ్చు, అలాగే జరుగుద్ది. ఏముంది, మళ్ళీ ప్రజలు వెళ్తారు అంతే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలంటారు. ఏముంది, ఇప్పుడు ఈయన అక్కడ ఏమి సంక్షేమాలు ఇప్పుడు ఈయన చేయలేకపోతున్నాడు కదా. ఈయనకి ఆయన తేడా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి. అందువల్ల ఆ డిఫరెన్స్లో ప్రజలే ఆలోచించుకొని మళ్ళీ ఎవరిని గెలిపించాలో గెలిపిస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాన? ఏం కాదు, ఎవరికి అభిమానం? కాంగ్రెస్ పార్టీ మాది. కాదు మాది. అంటే అభిమానం కాదన్నాను. షర్మిల కాంగ్రెస్ పార్టీ మాది. అసెంబ్లీకి రావట్లా, మీరేమంటారు? రావాలంటారు, వద్దంటారా? రావాలి, సమస్యలు చెప్పాలి, అన్నీ చేయాలి. చేయకోకుండా కుదరదు. ఎందుకంటే ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి టీడీపీ గవర్నమెంట్ గురించి ఆయన ఎన్నో చెప్తాడు, తప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేస్తారు, చేయకోకుండా ఉండరు. అంటే చంద్రబాబు మీద 420 కేసు పెట్టాలి, సూపర్ 6 అమలు చేయట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. నిజంగా 420 కేసు పెట్టాల్సిందే అంటారా చంద్రబాబు గారి మీద? అది మాత్రం అన్యాయం అండి, అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తప్పు చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పు చేయలే, ఏ రోజు తప్పు చేయలే. చంద్రబాబు నాయుడు గారు తప్పు అనేది చేస్తే ఆయన ద్వారా మేము వెళ్ళిపోతాం జైలుకి. వాస్తవండి, నిజం. ఆయన ఎంతమందికి ఎంత న్యాయం చేశారు, ఎంతమందికి ఎన్ని ఉద్యోగులు ఇప్పించారు అది మాకు తెలుసు. ప్రపంచం మొత్తం కూడా ఆ రోజు ఆయన జైలుకి వెళ్తే ఏమన్నారు తెలుసా? ఇది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పండి అని చేసింది. జరగలేదు, అది మేము ఎంతో ఏడ్చాం తెలుసా. మేము బాధపడలేమండి.